సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులను వేరు చేసి మాట్లాడడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు శాలరీ వేతనం ఉంది కానీ సామర్థ్యంలో కానీ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఉపాధ్యాయుల గురించి తక్కువ చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ నంబర్ 1 గా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తక్కువ వస్తుంది. ఎందుకు అంటే బీహారు రాష్ట్రాలకు ఇస్తాం, ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకే ఇస్తాం అని ఆ బీహార్కు వాళ్ళకే ఇస్తున్నారు పైసలు. ఉత్తరప్రదేశ్కు బీహార్కి ఇస్తున్నారు. ఇయంగా 75 ఏళ్ళే వాళ్ళు ఎంతకు పైకి రారు, మనకి 75 ఏళ్ళ నుంచి వాళ్ళకే పెడుతున్నారు బీహారు రాష్ట్రాలు. మొన్న ఏదో 16వ ఆర్థిక సంఘం వస్తే పోయి చెప్పిన అరే ఎంతసేపు వాళ్ళకే పెడతారు, మరి పనిచేసేవాడికి కష్టపడి పైకి వచ్చినోడి వీధి కూడా ముంగట తీసుకుపోవాలి, కానీ మీరు వాళ్ళకి పెట్టడమే వద్దంటలేదు. కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి. మొత్తం వాళ్ళకే పెడితే మరి ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో బాగా పనిచేయడం తెలంగాణ పాలిట శాపం కావద్దు, మా గురించి ఆలోచించండి అని చెప్పారు. ఇప్పుడు ఏమైతుంది, దక్షిణ భారతదేశం ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఇవి బాగా ప్రొడక్టివ్ స్టేట్స్, బాగా పనిచేసే స్టేట్స్. ప్రజలు కానీ కష్టపడి బాగా పైకి వస్తుంటారు. ఇప్పుడు ఏమైంది, మొత్తం దక్షిణ భారతదేశం తక్కువైతుంది, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతుంది. కేంద్రం నుంచి నిధులు రావడంలో తక్కువ, రేపు సీట్లు కూడా తగ్గిపోతే మళ్ళీ అంతా నార్త్ ఇండియా డామినేషన్ అయిపోతుంది. ఒక రకంగా ఇది ఆలోచించాల్సిన